రాష్ట్ర రాజధానిలోని హైదరాబాద్, సికింద్రాబాద్తో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానంలో ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్ రాస్ తెలిపారు. సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలోని ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ అసెంబ్లీ సెగ్మెంట్ల లెక్కింపు కేంద్రాన్ని పరిశీలించారు. యూసుఫ్గూడ కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన లెక్కింపు కేంద్రం వద్ద భద్రతా ఏర్పాట్లు, ఇతర వివరాలను అక్కడి ఆర్ఓను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఈటీవీతో మాట్లాడిన రొనాల్డ్ రాస్ ఫలితాలు వెల్లడయ్యాక పోలీసుల అనుమతితోనే విజేతలు సంబరాలు చేసుకోవాలని సూచించారు. రాష్ట్ర రాజధానికి సంబంధించి హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్తో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఓట్ల లెక్కింపుకు సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే పూర్తయ్యాయి. దీనికి సంబంధించి కోట్ల విజయభాస్కర్ రెడ్డి మైదానంలో జూబ్లీహిల్స్ ఖైరతాబాద్ సంబంధించినటువంటి కౌంటింగ్ సెంటర్ని కమిషనర్ రొనాల్డ్ రాస్ సందర్శించడం జరిగింది. ఇక్కడ సంబంధించినటువంటి ఏర్పాట్లను పరిశీలించారు. సార్, రేపటి కౌంటింగ్ సంబంధించి ముఖ్యంగా మనం 13 చోట్ల దాదాపు 16 కేంద్రాలు ఏర్పాటు చేశాం. సో ఎట్లా ఉంది సార్ కౌంటింగ్ సంబంధించి, ఇంకా ఎట్లాంటి ఏర్పాటు? అంటే ఇప్పుడు కౌంటింగ్ సంబంధించిన మొత్తం ఏర్పాట్లు పూర్తి చేసుకున్నాము. మీరు చెప్పినట్టే మనకు 13 కేంద్రాల్లో 16 కౌంటింగ్ హాల్స్ ఏర్పాటు చేసుకున్నాం. దానికి సంబంధించిన సిబ్బందులు దాదాపు 1200 మందికి ఆల్రెడీ ఫస్ట్ రౌండ్ ఆఫ్ ట్రైనింగ్ అయిపోయినాయి. ఇవాళ సెకండ్ రౌండ్ ఆఫ్ ట్రైనింగ్ కూడా వాళ్ళ సెగ్మెంట్లో వాళ్ళు పెట్టుకోవడానికి మనం ఏర్పాటు చేసుకున్నాము. ఇవి కాకుండా కౌంటింగ్ ఏజెంట్స్ సంబంధించినది కూడా ఆర్ఓస్, ఏఆర్ఓస్, వాళ్ళకి సంబంధించిన ఐడి కార్డ్స్ అవన్నీ ప్రక్రియ కూడా ఇవ్వడం జరిగినాయి. ఇప్పుడు రేపు పొద్దున్న 8 గంటలకు మన కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ పోస్టల్ బ్యాలెట్తో మనం మొదలు పెడతాము. ఎక్కడెక్కడ పోస్టల్ బ్యాలెట్ లోపల లేవు అక్కడ ఈవీఎం కౌంటింగ్ కూడా మనం మొదలు పెడతాము. సో ఫస్ట్ ఫలితాలు మేమేమనుకుంటామంటే అరౌండ్ 8:45 అట్లా ప్రాంతంలో ఫస్ట్ ఫలితాలు వస్తాయి. అరౌండ్ 3 o'clock లోపల మొత్తం పూర్తి అవుతుందని అనుకుంటున్నాను. మొత్తం అంటే ఎక్కువగా ఏ టేబుల్స్ అంటే ఏ కాన్స్టిట్యూన్సీ సంబంధించి అసెంబ్లీ సెగ్మెంట్ వారిగా ఈ కౌంటింగ్ జరుగుతుంది కాబట్టి ఒక్కొక్క అసెంబ్లీ సెగ్మెంట్కి ఎన్ని టేబుల్స్ ఏర్పాటు చేస్తారు, ఎన్ని రౌండ్లో ఫలితం పోతారు? మనం నార్మల్గా మన రూల్ 14 టేబుల్స్ ఏర్పాటు చేస్తాం అపార్ట్ ఫ్రమ్ పోస్టల్ బ్యాలెట్. ఈసారి ఓన్లీ ఫర్ మనకు జూబ్లీ హిల్స్ వరకు మనకు చాలా ఎక్కువ పోలింగ్ స్టేషన్స్ ఉంది కాబట్టి 20 టేబుల్కు ఏసీఐ దగ్గర పర్మిషన్ తీసుకుని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అంటే పోలింగ్ సంబంధించి కొంత హైదరాబాద్ పార్లమెంట్ సంబంధించి పోలింగ్ రోజు కొంత ఆడాడినారు, కానీ కౌంటింగ్ రోజు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ముఖ్యంగా పోలీసులు కావచ్చు, ఇక్కడికి వచ్చే ఏజెంట్లు కావచ్చు, ఎలాంటి సూచనలు ఇచ్చారు? అంటే మనకు 3 టైర్ సెక్యూరిటీ ఉంటుందండి. ఫస్ట్ టైర్లో మనకు సివిల్ పోలీస్ వాళ్ళు ముందే అందరినీ ఫ్రిస్క్ చేసి లోపల పంపిస్తారు. సెకండ్ టైర్లో మనకు ఆర్మ్డ్ పోలీసు ఉంటారు, వాళ్ళు కూడా మొత్తం చెక్ చేసి లోపల పంపిస్తారు. థర్డ్ దాంట్లో సిఏపిఎఫ్, సెంట్రల్ పారామిలిటరీ ఫోర్సెస్ వాళ్ళు ఉంటారు. సో ఎక్కడ కూడా మనకు లోపల ఆర్ ఇన్సైడ్ ప్రెమిసెస్ కూడా ఎక్కడ కూడా మనకి ఏ ప్రాబ్లం ఉండడానికి అవకాశమే లేదు. వీళ్ళు ఫిల్టర్ చేసి లోపల పంపిస్తారు. ఇన్ కేసు ఇక్కడ లోపల అలర్ట్ చేస్తే కూడా ఇమీడియట్గా బయట పంపిస్తాం. వీ విల్ నాట్ హెసిటేట్. అంటే ఫలితాలు వచ్చిన తర్వాత అభ్యర్థులు కావచ్చు, వారికి సంబంధించినటువంటి అనుచరులు ఎక్కువగా సంబరాలు జరుపుకునే అవకాశం ఉంది. ఇక్కడి నుంచే వాళ్ళ ప్రాంతానికి వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి దాని మీద ఏమైనా ఆంక్షలు ఉన్నాయా? దానికి సంబంధించి ఎలాంటి భద్రతా చర్యలు తీసుకుంటారు? సో ఆల్రెడీ సిపి గారు దానికి సంబంధించిన 144 సెక్షన్ వాళ్ళు అమలు చేస్తారు. వెన్ 144 అమలు ఉన్నప్పుడు ఇఫ్ ఎనీబడి వాంట్స్ టు డూ సచ్ థింగ్స్ దే హ్యావ్ టు టేక్ పర్మిషన్ ఫ్రమ్ పోలీస్. రీకౌంటింగ్ ఎవరైనా పట్టుబడితే ఏమైనా అభ్యర్థులు కావచ్చు, ఏజెంట్ కావచ్చు, ఏదన్నా సమస్య గుర్తిస్తే దాన్ని ఎట్లా రెక్టిఫై చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు? అంటే మనకు ఆల్రెడీ ప్రతిదానికి ప్రోటోకాల్ ఉందండి. సో ఇఫ్ ఎనీబడి వాంట్స్ రీకౌంటింగ్ అంటే దట్ క్యాండిడేట్ కెన్ ఆస్క్, ఇట్స్ వెల్ విత్ ఇన్ దేర్ రైట్. బట్ మనకు దానికి ఎస్ఓపీస్ క్లియర్గా మనకు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఇచ్చారు. ఆ ఎస్ఓపీస్ ప్రకారం ద కన్సర్న్ ఏఆర్ఓ ఆర్ ద రిటర్నింగ్ ఆఫీసర్ అక్కడికక్కడే ఒక నిర్ణయం తీసుకుని దాని మీద ఒక ఆర్డర్ పాస్ చేస్తారు. దీనికి తోడుగా ఎలాగైనా మనకు కేంద్ర ప్రభుత్వం పంపించిన అబ్జర్వర్స్ కూడా మనతో పాటు ఉన్నారు. వాళ్ళు కూడా దానికి అబ్జర్వ్ చేస్తూ కరెక్ట్గా పాటిస్తున్నామా లేదా అనేది చెప్పడం జరుగుతుంది. ఏ సమయానికల్లా ముగించేస్తారు మొత్తం పోలింగ్ కౌంటింగ్ ప్రక్రియ అంతా కూడా? ఏ సమయంలో? వీఆర్ ఎక్స్పెక్టింగ్ 3 o'clock లోపల మొత్తం అయిపోతుంది అనుకుంటున్నాను. ఇది రేపు మధ్యాహ్నం 3 గంటలకల్లా హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్తో పాటు కంటోన్మెంట్కి సంబంధించినటువంటి అభ్యర్థులు గెలిచే అభ్యర్థులు ఎవరనేది తేలిపోతుంది. దీనికి సంబంధించి ఏర్పాట్లు అయితే అన్ని పూర్తి చేశామని చెప్పి హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్ రాస్ చెప్తున్నారు. కెమెరామెన్ రమణ మహేష్తో సతీష్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.